హలో గైస్, వెల్కమ్ టు జైస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. సో ఇవాళ అయితే మనం మైండ్ క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ ఆడుతున్నాం అనమాట. డే నెంబర్ 55. ఈరోజు కస్టమ్ షీల్డ్ని అయితే చేస్తున్నాం అన్నమాట. ఈ షీల్డ్ ఉంది కదా, ఈ షీల్డ్ని కస్టమ్ చేస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే వద్దాం. అలాగే ఇంకా డైమండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. సో లెట్స్ కంటిన్యూ గైస్. సో ఫస్ట్ అయితే మనం డైమండ్స్ కలెక్ట్ చేద్దాం. ఇక్కడ బ్లాక్ పెట్టాలి, తర్వాత అవసరం లేదు. ఫాస్ట్గా అయితే వెళ్ళినా కలుస్తాం. సో మనం ఇక్కడ లాస్ట్ టైం అయితే వెళ్ళలేదు కదా, జాంబీస్ ఉన్నారు అని వెళ్ళలేదు కదా. అప్పుడు చూద్దాం. క్లాస్ చేసుకోలేదా ఏంటబ్బా, ఇక్కడ లాస్ట్ టైం జాంబీస్ ఉన్నారు, ఏమయ్యారు? ఏమో రీస్పాన్ అయిపోయినట్టున్నా. సో ఇక్కడైతే ఐరన్ ఉంది. ఈ డైమండ్ పికెక్స్తో డైమండ్ని కలెక్ట్ చేస్తే ఒకటికి 2 ఇంతులు వస్తుంది. ఇంకా కిందకి వెళ్ళినా కలుస్తా. ఎందుకైతే వచ్చాం. అట్లా అయితే స్ట్రైట్గా ఒక వే చేసుకుంటూ వెళ్దాం. వే చేసుకుని వెళ్ళినా కలుస్తాం. చాలా పెద్దది గాయస్. డైమండ్ కోసం వెతికితే రెస్టారెంట్ దొరికిందా? బా, ఎన్ని వచ్చి ఒక్క దెబ్బలో. ఇంకొందా? చాలానే ఉంది ఇక్కడ రెస్టారెంట్. ఇంకా పైన ఉందా? అంతే. మళ్ళీ డైమండ్స్ దొరికినా కలుస్తాం. డైమండ్స్ దొరికేటట్లేదు కానీ ఇక్కడైతే ఒక రూమ్ లాగా చేసేస్తాం గైస్. చేసినాక ఒక సైడ్ వెళ్దాం. చేసినాక కలుస్తాం. బాయ్ గైస్. ఇప్పుడే క్లియర్ చేద్దామని కొంచెం తీసా, జస్ట్ కొంచెం అంతే. డైమండ్ దొరికింది. ఏంటబ్బా ఒకటే వచ్చింది. కింద బెడ్ రాక్ ఉందా? సర్లే, మొత్తం క్లియర్ చేసినాక కలుస్తా. బాయ్. డైమండ్ దొరికింది. కొంచెం ఇటువైపు క్లియర్ చేసా, అంత ఇంకోటి దొరికింది. ఇదిగోండి, ఇప్పుడు 2 వచ్చాయి. సరే, మొత్తం క్లియర్ చేస్తా. రెస్టారెంట్ దొరికింది మళ్ళీ. అసలు ఏం చేయాలి చెప్పండి. సరే, దానికి ఉపయోగపడుతుంది. పైన కూడా ఉందా? అంతే. సరే, కలర్ చేసిన ఇంకో డైమండ్. ఓకే, అంతే. డైమండ్ గైస్. 2. అంతేనా? సరే
మొత్తం ఈ కొంచెం ఏరియాని తీసేసిన కలుస్తాం గైస్. దానిపైన డైమండ్ ఉంది చూసుకో. ఇక్కడైతే ఇంకో డైమండ్ ఉంది, పైన ఉంది చూసుకోలేదు. ఇక్కడ ఇంకోటి అంటే పైన ఉంది అంటారు ఏంటి. 16 డైమండ్స్ వచ్చి రెడ్ స్టోన్ స్టాక్ వచ్చింది. ఇక్కడ ఐరన్ ఉంది, ఇది కూడా కలెక్ట్ చేద్దాం. నేను కుప్పలు వస్తున్నాయి. సరే ఫస్ట్ ఇటు కౌంటర్ స్ట్రైట్గా డిక్ చేసుకుంటాను. డైమండ్ దొరికితే కలుస్తా గైస్. అంతవరకు బాయ్ బాయ్. యా డైమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు వెళ్తాం దొరుకుతున్నాయిగా అన్నీ. ఇప్పటికి 21 వచ్చాయి, పర్లేదు. ఇంకా ఇట్లా చేసుకుంటాము. అలాగే కస్టమ్ షీల్డ్ కూడా చేస్తాం ఈ ఎపిసోడ్లో. అది ఎట్లా ఉంటుందో మీరే చూసి చెప్పాలి. పైన అయితే జాంబీ సౌండ్ వస్తుంది, మీకు వినపడుద్ది. స్పానర్ ఉన్నట్టుంది అనుకుంటా. నేను ఒక చెస్ట్ చేసుకోవాలబ్బా. అవును, స్పైడర్ సౌండ్స్ కేవే ఉన్నట్టుంది పైన. చూడండి ఒకసారి నా ఇన్వెంటరీ. రెడ్ స్టోన్ అయితే స్టాక్. ఎక్కడి నుంచి సౌండ్? పైన కూడా లేదు కేవ్. సైడ్ ఉందా? సైడ్ కూడా లేదు. ఏమోలే, ఏమో భయం వస్తుంది. తర్వాత ఏమన్నా అవుద్ది, మళ్ళీ చచ్చిపోతాయి, ఐటమ్స్ పోతాయి. సరే మళ్ళీ డైమండ్స్ దొరికినాక కలుస్తా. డైమండ్స్ దొరికితే అయితే వెళ్ళిపోదాం. అసలు దొరకట్లేదు. చూడండి ఎంత దూరం వచ్చిన. బెడ్ రాక్ దగ్గర ఉన్నా. కన్ఫామ్గా డైమండ్ దొరకాలి, కానీ దొరకట్లేదు. బ్యాడ్ లక్. ఇప్పుడు దొరికే ఛాన్స్ ఉన్నాయి. సరే దొరికినాక కలుస్తాం. గ్యాస్ పైన రెడ్ స్టోన్ ఉందా? లాగైపోతుంది. చూడండి ఎంత వచ్చాం కనబడుతుంది. ఇక్కడ కలర్ చేసేద్దాం. ఇంకా చాలా గాయస్, వీడియోలు ఎంత అయిపోద్ది కానీ వెళ్ళిపోవడం. ఇంకా ఒక్క డైమండ్ దొరికితే వెళ్దామని చూస్తున్నాం. ఏదేమో దొరకట్లా. అసలు ఎక్కడ ఉందబ్బా? జాంబీ స్పాన్ అవుతారని టార్చర్స్ పడుతున్నా అంతే. డైమండ్స్ ప్లీజ్ దొరకండ్రా.
అస్సలు దొరకట్లేదు. అరే ఒక్కటైనా దొరకండి. దొరికినా కలుస్తాను గైస్. వీడియో లెంత్ అయిపోతుంది గైస్. ఇంకా చాలే 21 డైమండ్స్ దొరికాయి. ఇంకా అయితే వెళ్దాం. ఒకసారి చూడండి అబ్బా ఎంత దూరం వచ్చాము. ఇక్కడ ఒక టార్చ్ పెట్టి వెళ్ళిపోదాం. ఇంకా చాలే, పైకి వెళ్ళిపోయినాక కలుస్తా గైస్. బాయ్ బాయ్. లూమ్ అయితే క్రాఫ్ట్ చేయాలి. పైకి అయితే వచ్చా. అది నెదర్ పోర్టల్ చూడండి ఎంత బాగుంది. అదేంటబ్బా ఫైర్ వెలిగించాను కదా, వర్షం పడినట్టుంది గైస్. ఫైర్ ఆరిపోయింది. బాగుందిలే, లాగ్ అయింది అయితే. సరే అర్జున్గా ట్రేడింగ్ ఏమిస్తున్నాడు? చెత్త ఎవడు కావాలి, వేస్ట్ గైస్. అసలు ట్రేడింగ్ ఎందుకు పనికిరావు, అలా లాగ్ అయిపోతుంది. ఓకే ఫస్ట్ వెళ్దాం. నా వాయిస్ మీకు బాగానే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ 5 ఎపిసోడ్స్లో అయితే సరిగ్గా లేదు. స్పైడర్ వెబ్స్ కావాలబ్బా. ఫస్ట్ ఇవన్నీ దీంట్లో అయితే సర్దేద్దాం. నాకు ఐరన్ 10 చాలు. రెడ్ స్టోన్ ఒక సైడ్ పెట్టేద్దాం. ఓకే డైమండ్స్ కూడా. ఎస్ ఐరన్ కావాలి. ఈ బ్లాక్స్ ఇక్కడ పెట్టేద్దాం. మైనింగ్ బ్లాక్స్ కదా. చెస్ట్ రూమ్ అయితే ఒకటి సరిగ్గా చేయాలి. ఇది అసలు సరిగ్గా తీసుకుంటలేదు. గన్ పౌడర్ ఎక్కడ తప్ప నాకు. ఫ్లింట్ అండ్ స్టీల్ బ్లాక్స్ ఉన్నాయి, పనికొస్తాయి. అండ్ దిస్ ఎస్. నాకు వుడ్ కావాలబ్బా. వుడ్ ఎక్కడ ఉందో వెతుకుతా. వుడ్ అయితే దొరికింది. స్పైడర్ వెబ్స్ అయితే తీసుకోవాలి. తీసుకున్నాక కలుస్తాను గైస్. గైస్ ఆల్రెడీ నా దగ్గర స్ట్రింగ్స్ ఉన్నాయి, నేనే చూసుకోలేదు. ఇప్పుడైతే లూమ్ ఏదబ్బా ఇక్కడికి వచ్చాను. ఎస్ దీన్ని ఎక్కడ పడదాం. మనకి బ్యానర్ కావాలి, దానికి స్టిక్స్ కావాలి. సరిపోతాయి. ఇప్పుడు అంతేనా? ఇది కావాలి మనకి. ఓ ఊల్ కావాలా? ఊలేంటి డబ్బు ఒకటి ఉందా? తెచ్చుకుందాం గైస్. అయితే
మనకి బ్లాక్ వూల్ కావాలి, నాకు బ్లాక్ అయితే కావాలి. సో తెచ్చుకున్నా కానీ మార్చుకోవచ్చు. షీప్సే అబ్బా. షీప్స్ అయ్యి షేప్ అని కలిసి నాకు తెలుస్తుంది. మన షేప్ ఇక్కడ ఉంది. ఊరైతే దొరికింది. ఎస్, ఇంకా తొందరగా వెళ్ళి క్రాఫ్ట్ అయితే చేద్దాం. 12 షేప్స్ దొరికాయి. షేప్కి ఒకటి వచ్చింది, 2 వస్తుంది అనుకున్నా. సరే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి అండి. ఫస్ట్ బ్యానర్ క్రియేట్ చేయలే. స్టిక్స్ ఉన్నాయి. బ్యానర్ ఏదో ఉన్నాయిగా. స్టిక్స్ లేవు. ఇది ఒకటి చాలు. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పెట్టేస్తే ఇక్కడేం పెట్టాలి? కలర్ పెట్టాలి. బ్లూ కలర్ ఉంది, బాగానే ఉంటుంది. డిజైన్ మంచిది కావాలి. ఇది బాగానే ఉంది. మనకి ఫ్లవర్స్ కావాలి. ఇప్పుడు ఫ్లవర్స్ కలర్ చేసినాక కలుస్తుంది గైస్. ఇక్కడే ఉన్నాయి. రెడ్ కావాలి, ఎల్లో కావాలి. ఇక్కడ అయ్యే ఉన్నాయి. ఇది ఎప్పుడు వచ్చిందా బయట? సరిపోయింది. వైట్ ఫ్లవర్స్ ఉన్నాయా చూద్దాం. అనవసరం కొట్టాను. నేను వెనకలో వస్తున్నాడు. తొందరగా అయితే ఫ్లవర్స్ని కలర్ చేసి వెళ్ళిపోదాం. నేను నీకు దొరకను. ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళాలి. ఇటువైపు కూడా వచ్చేస్తున్నాను.
ఫాస్ట్గా అయితే పడుకుందాం, అనవసరం వెళ్ళగలను. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్ టు డే నెంబర్ 58. వీటిని క్రాఫ్ట్ చేయడం మర్చిపోయా. ఎస్, దీన్ని ఇక్కడ పెట్టి సేమ్ ఇందాకలాగే తీసుకున్నాం. బ్లాక్ షేడ్ కోసం ఎస్. బాగుంది. ఇప్పుడు సింపుల్గా ఏం లేదు, జస్ట్ దీన్ని వద్దు, షీల్డ్ తయారు చేద్దాం. అమ్మా షీల్డ్ లేదు. షీల్డ్ రెడీ అయిపోయింది. బయటికి వెళ్ళి అయితే చూపిస్తా గైస్. ఈడకెళ్ళాడు లే. ఓనేష్మాని ఇదిగోండి, ఫైనల్లీ షీట్ రెడీ అయిపోయింది. బాగుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ప్లీజ్ like and subscribe. That's it for this video. Thank you. Bye bye.